అందరికీ నమస్కారం. మరో ఘోర విమాన ప్రమాదం 10 మంది కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. విమానాశ్రయ సమీపంలోనే ఓ విమానం అయితే ప్రమాదానికి గురైంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ మినీ జెట్ కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. ల్యాండింగ్ కు ప్రయత్నించినా సరే ఆ మినీ జెట్ అక్కడే కుప్పకూలిపోయిందని అంటున్నారు అధికారులు. ఈ సంఘటనలోని ఇద్దరు సిబ్బందితో పాటుగా ఏకంగా 10 మంది నుంచి 8 మంది వరకు ప్రయాణికులు మరణించినట్లుగా నేషనల్ మీడియాలో అయితే ఒక కథనం అయితే వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే ఓ ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది. ఆ స్టేడియంలోనే అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్ అయితే ప్రయత్నించాడట. కానీ పరిస్థితి అదుపు తప్పడంతోని అక్కడే ఉన్న ఓ కంపెనీ పైన ఆ మినీ జెట్ అయితే పడి పేలిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అటు చూస్తే ఈ మినీ జెట్ కింద పడిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సంఘటన పైన ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా మెక్సికోలో అయితే జరిగింది. మెక్సికోలోని టోలూకా విమానాశ్రయ సమీపంలో అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ జెట్ అయితే కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీరు ఇప్పుడు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.